నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏళ్లుగా పట్టాలిచ్చిన భూముల్లో స్థానికులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా నెల్లూరుకి చెందిన రావూస్ కళాశాలకు చెందిన యాజమాన్యం ఆ భూములను ఆక్రమించుకొని జామాయిల్ తోట నరికే సమయంలో దళితులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చిన స్థానికులు నిరసనతో వారు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు మాట్లాడుతూ 1992లో నువ్వుల వెంకటరత్నం నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పెద్దలకు మనిషికి ఎకరా చొప్పున 120 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీంతో భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ క్రమంలో భాగంగా నెల్లూరుకి చెందిన రావూస్ కళాశాల యాజమాన్యం ఆక్రమించుకుందని వారు ఆరోపించారు. గతంలో జామాయిల్ లోడ్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి మధ్యస్థం చేసి దళితులకు నగదు ఇప్పించడం జరిగిందని తెలిపారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు న్యాయం చేశారన్నారు. కానీ ప్రస్తుతం రెవెన్యూ అధికారులు తమకు సమాధానం ఇవ్వకుండా సర్వే నిర్వహించాలని అనుకున్నారని ఈ సర్వేను అడ్డుకున్నామని తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. వాళ్ళు తీసుకోరాకుండా మా చూపించండి ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఎంత మా భూములే మా భూముల్ని వాళ్ళు మా పేదలు ఎకరా సార్ వాళ్ళు భూస్వాములకి న్యాయం చేయటం అనేది ఆలోచించుకోండి సార్. మీకు మేము చెప్పలే మాకు సార్ చూడు మాకు పాస్బుక్లు ఉన్నాయి సార్, పాస్బుక్లు ఉన్నాయి, పట్టా కాగితాలు ఉన్నాయి. ఈ రోజు హాలిడే సార్, ఈ రోజు హాలిడే, ఈ రోజు సెలవు, ఈ రోజు ఏమన్నా గవర్నమెంట్ వర్క్ డే హాలిడే రోజు మాకు ఇంటిమేషన్ మా భూములు వెళ్ళాలి మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు మిమ్మల్ని వాళ్ళు పిలిపించిన అంటే వాళ్ళు ఎంత గ్యామ్లింగ్ చేస్తే ఎంత భూ బకాసులు అర్థం చేసుకోండి సార్. వీళ్ళు భూ బకాసులు సార్, వీళ్ళంతా రావూస్ కాలేజ్ అంత దొంగలు దుర్మార్గులు ఈ భారతదేశంలో ఉండబారు. నాకు తెలిసి మా ఊరిని బట్టి మేము చెప్తున్నాం, బయట ఏమో మాకు తెలీదు. మా ఊర్లో చేసే దోపిడీ గురించి మేము చెప్తున్నాం సార్. మా ఊర్లో ఎస్సీ ఎస్టీ మాదిగా యానాదని దుర్మార్గంగా ముంచేస్తున్నారు. వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ముంచేస్తున్నారు సార్. ముంచేస్తున్నారు వీళ్ళు, సర్వనాశనం చేస్తున్నారు. ఇది పట్టాలు ఇస్తున్నారు, 80 చిల్లర పట్టాలు ఇచ్చి అప్పుడెప్పుడు ఇచ్చినట్టు ఇప్పుడు వచ్చి ఇప్పుడు దాకా వీళ్ళు అసలు వీళ్ళకి ఏ ఊరు సార్, వీళ్ళకి ఏం సంబంధం అసలు, వీళ్ళకి ఎక్కడ ఏం ఆధారాలు ఉన్నాయని వీళ్ళు వస్తున్నారు సార్. దానికి ఇప్పుడు వాళ్ళ కాడి ఏం కాగితాలు ఉన్నాయి చూపించమని చెప్పండి సార్. ఏది న్యాయం ఉంటే ఆ న్యాయం ప్రకారం. మాది సైదాపురం మండలం చాగనం గ్రామం, నెల్లూరు జిల్లా, వెంకటగిరి నియోజకవర్గం. మేము ఎస్సీ మాది కులానికి చెందిన వాళ్ళమే. మా భూములు 1992లో మాకు నువ్వుల వెంకటరత్నం నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పెద్దోళ్ళకి పట్టాలు తలా 1 ఎకరా 90 సెంట్లు, ఎకరా 2 సెంట్లు అట్లా అందరికీ 120 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఈ పట్టాలు ఇచ్చిన భూముల్ని కొంత భూమి మేము సాగు చేసుకుంటున్నాం, కొంత భూములు దుర్మార్గులు ఈ రావూస్ కాలేజ్ వాళ్ళు మా భూమిని ఆక్రమించి ఒక 10 ఏళ్ళ కిందట జామాయిలు వేయటం జరిగింది. జామాయిలు వేస్తే మాకు తెలిసి ఒక 5 ఏళ్ళ కిందట మేము ఆపేసాం. దాన్ని ఆపేసిన తర్వాత దాన్ని ఆపేసి వాళ్ళు జామాయిలు కట్టుకొడుతుంటే మేము ఆపేస్తే అప్పుడు మేడం ఎంఆర్ఓ గారు మేడం వాళ్ళంతా వచ్చి ఆ లారీని తీసుకోపోయి పోలీస్ స్టేషన్ కాడ పెట్టి మాకు మధ్యస్థం చేసి వాళ్ళు మా జోలికి రారని చెప్పి ఆ కట్టికి మాకే డబ్బులు ఇప్పించి మేడం మాకు న్యాయం చేయటం జరిగింది. అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటూ ఆ జామాయిలు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.